అందరికీ నమస్తే అండి. చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వ్యతిరేకిస్తారో, అలాగే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు సపోర్ట్ చేస్తారు? వీళ్ళకి మద్దతు ఎందుకు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకిస్తారు? మీకు చాలా సింపుల్ ఆన్సర్ అండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఇది రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపించాలనే ప్రయత్నాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాగా నాశనం చేయాలని చెప్పేసి అని కోరుకోరు. ఫస్ట్ పాయింట్ అదే. ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్ కూడా అదే. కేవలం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తారో, పెట్టుబడులు తీసుకొస్తారో, యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అంటే ఉద్యోగాలు కల్పిస్తారు. స్వయం ఉపాధి. ఎవడి కాళ్ళ మీద వాడే బతుకుతాడు. ప్రభుత్వం ఇచ్చే 10,000కో 15,000కో సంక్షేమ పథకాల కోసం, సంవత్సరానికి ఇచ్చే 15,000 కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. వాళ్ళ స్ట్రాటజీ క్లియర్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, నారా లోకేష్ గారు చెప్పినా సింపుల్గా ఉంటుంది. పని ఉంటే పని చేసుకుని బతుకుతారు. పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అంటే మాది. ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఆ బాధ్యత మాది. మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాం అంటారు సింపుల్గా. మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక సింపుల్గా ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా పేజీలో, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏదైనా సరే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అలాగే అది ఓపెన్ చేసి చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫేస్బుక్ పేజీ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వీళ్ళు ఏమైనా పోస్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఏమైనా పోస్ట్ చేస్తున్నారు. ఎవరో రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఎవరు విధ్వంసం కోరుకుంటున్నారు అనేది మీకు 2 నిమిషాల్లో అర్థమైపోతుంది. ఫర్ ఉదాహరణ నేనే చెప్తానుగా. ఇగో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ ట్విట్టర్ ఖాతా. ఇక్కడ నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి. ఇక్కడ నారా లోకేష్ గారు విదేశీ పర్యటనలో ఉన్నారు. దక్షిణ కొరియా వెళ్ళారు ఆయన. అక్కడ వెళ్ళిన తర్వాత నిన్నటి నుంచి కూడా అనేక పారిశ్రామికవేత్తలతో, ఆయా కంపెనీలకు సంబంధించి యజమానులు కావచ్చు, సీఈఓలు కావచ్చు, లేదంటే ఆ పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులతో కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరితోటి కూడా చూడండి. 20 నిమిషాల కిందట ఒక పోస్ట్ వేశారు. ఏదైతే షూలు గట్ట తయారు చేస్తారో, వాటికి సంబంధించి లేసు గట్ట తయారు చేస్తారో, వాటికి సంబంధించి ఒక కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన పోస్ట్ ఒకటి. రెండోది, దక్షిణ కొరియాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బూసాన్ నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రైలు ప్రయాణించారు. అంతకుముందు ఇదిగో నిన్న నారా లోకేష్ గారు మాట్లాడారు. దాదాపు ఈ వీడియో చూడండి ఒకసారి. ఈ వీడియో మీరు 2 నిమిషాలు ఉంటుంది. ఇది 1 నిమిషంన్నర ఉంటుంది. ఓపిక తెచ్చుకొని వెళ్ళండి. ఈ విధంగా పక్క దేశం వెళ్ళి, అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలతో, ఐటీ కంపెనీలు కావచ్చు, ఇతర ఎలక్ట్రానిక్ సంబంధించిన కంపెనీలు కావచ్చు, వాళ్ళ సీఈఓలతో కావచ్చు, లేదంటే ఆ పరిశ్రమల యొక్క ప్రతినిధులతో కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు, అంటే మా గుడివాడ అమర్నాథ్ కానీ, లేదంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కానీ ఇలా మాట్లాడిన సందర్భం ఏవైనా ఒక్కటి చూపించగలుగుతారా? ఒకసారి వినండి, వినిపిస్తా ఏమని మాట్లాడారు. So very deep, meaningful relationships are getting built in each of these clusters. A great example of that is what we're doing in quantum. So quantum ecosystem, starting from getting the 150 qubit quantum computer to Andhra Pradesh, creating use cases on it, building the entire ecosystem around it, to actually material sciences, to eventually building the quantum computer itself in the state. So there are Government of India funds available, and we are going about it very systematically to build it. This is one cluster. So this is a deep tech cluster. We're doing this for drones, space, glass, even traditional sectors like cement, renewable energy, medical devices manufacturing, pharma. So this is what we're doing very systematically in building each of these clusters. So that is what differentiates us. That's what makes us unique. So that is the, if I may say, the base layer. And the other vision of our Chief Minister, Mr. Bhaskar, just stated is one family, one entrepreneur. So how do you ignite that entrepreneurial spirit? It doesn't really necessarily need to be in deep tech. It could be in beauty, it could be in fashion, it could be in different sectors. And that is actually a big trust area. So we're working with Ratan Tata Innovation Hub, RTIH, is to build that out, create that spirit and guide them and hold them. Not all ideas need huge money. It also requires just clarity in terms of how do you incorporate a company. So RTIH, along with EDB, is now we're in the process of creating the platform which should be done shortly, is even to incorporate a company, what are the 10 steps to do it from a web-based system. We're doing all that. So building all that ecosystem to make it easy, streamline process. విన్నారు కదా. ఇలా ఎవరైనా సరే గతంలో వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ మాట్లాడినట్టు చేపిస్తే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడి నుంచి ఒక మాట కూడా అనండి. చూసారు కదా ఏమని మాట్లాడారో, చదివి వినిపిస్తాను చూడండి. ఏపీ రాజధాని అమరావతిని దేశంలో మొదటి క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే అక్కడ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభమైంది. అలాగే రాష్ట్రంలో డీప్ టెక్, డ్రోన్స్, ఫార్మా, స్పేస్, సిమెంట్, రెన్యూవల్ ఎనర్జీ ఇలా ఎక్కడికెక్కడ వివిధ పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మా రాష్ట్రానికి వచ్చి, మా దేశంలో మా రాష్ట్రంలో వచ్చి మీ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ నిర్మించండి, వాటిని అక్కడ పెట్టండి, మీరు కూడా మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి దాని ఉద్దేశం. అలా ఎవరైనా సరే మాట్లాడినట్టు చూపిస్తే జగన్మోహన్ రెడ్డి మేము విమర్శించాం. ఎవరైనా చూపించవచ్చు. ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీ చూస్తారా మీరు? చూపింద్దాం. అది కూడా ఏముండవు.
ఆ రావణ్ గారి గురించి, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎవరైనా బూత్ తిడితే ఆ వీడియోలో, లేదంటే అమరావతి మీద విషయం ఎక్కడమో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గెలివేషన్ బంద్ చేయడమో, ఇవి తప్పితే ఏం కనబడదు. మీకు అవి కూడా చెప్తా. ఇదిగో ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు అనుకుంటా, ఆ కార్యక్రమాలకు సంబంధించి పోస్టులు వేశారు. సరే నిన్న చూద్దాం, నిన్న ఏమని మాట్లాడారు. ఇవాళ అంతా ఇంకా అదే భజన ఉంటుందండి. ఇంకా నిన్న ఏమని మాట్లాడారు. ఇదిగో నిన్న ఆ ప్రశ్న రావణ్ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరో కాకాని గోవర్ధన్, దానికి సంబంధించిన వీడియో మాట ఒకటి. అలాగే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడంటే ఎక్కడికి ఇడుపులపాయ, దానికి సంబంధించిన పోస్టులు. ఇదిగో నారా లోకేష్ గారు విదేశీ పర్యటనకి వెళ్ళి అక్కడ చక్కగా పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ ఉంటే వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి విదేశీ పర్యటనకు వెళ్ళి ఏం తెచ్చాడు, విద్యాశాఖ మంత్రి విదేశాల్లో తిరిగి విద్యాశాఖకు పెట్టుబడులు తెస్తాడా. ఈ పోరంబొగ్గడికి నారా లోకేష్ గారి దగ్గర ఏ శాఖ ఉన్నా కూడా తెలియదు. నారా లోకేష్ గారు విద్యాశాఖతో పాటు ఐటీ మంత్రి, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, అలాగే ఆర్టీజీ రియల్ టైమ్ గవర్నెన్స్, ఈ శాఖలకు కూడా నారా లోకేష్ గారే మంత్రి. ఈ పోరంబొగ్గడికి అది తెలియదు. ఇక్కడ చూసారా విమర్శ ఎంతని ముందుంటారు అలా. అలాగే కింద మళ్ళీ సేమ్ పేరు నాని ప్రెస్ మీటు, సేమ్ ఆ రావణ్ గారి గురించి. వీళ్ళు అంతే ఆ విజయవాడ సంఘటన గురించి, అలాగే విశాఖపట్నానికి సంబంధించి ఒక బోటు ప్రమాదం జరిగింది దాని గురించి. రావణ్ గారి గురించి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, రావణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ట్వీట్. అవే కనబడుతున్నాయిగా. ఎంతసేపు రావణ్ గారు హిందువులు దూషించిన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే అవే కనబడుతున్నాయి. మరి ఇలాంటి వ్యక్తులకి ఎలా మద్దతు ఇస్తామండి, ఎలా సపోర్ట్ చేస్తాం అసలు? నేను చెప్పేది అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ సొంత లాభాల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తాయి. రాష్ట్రం కోసమో, రాష్ట్ర ప్రజల కోసమో, లేదంటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కోసమో పనిచేయరు. ఇది గుర్తుపెట్టుకోవాలి.